దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అద్భుతాలను ఆవిష్కరించారు. సిరీస్ను నిర్దేశించే 4వ టీ20 మ్యాచ్లో భారీ స్కోరు నమోదు చేశారు. దక్షిణాఫ్రికా ముందు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. సంజు శాంసన్, తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరుతో సఫారీలకు చుక్కలు చూపించారు. దక్షిణాఫ్రికా సిరీస్లో సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరూ రెండేసి సెంచరీలు చేసి రికార్డు నమోదు చేశారు. సంజు శాంసన్ తొలి మ్యాచ్తో పాటు ఆఖరి మ్యాచ్లో సెంచరీలు నమోదు చేయగా, తిలక్ వర్మ 3వ టీ20, 4వ టీ20 మ్యాచ్లో వరుసగా సెంచరీలతో అజేయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు నమోదు చేసింది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు అందించాడు. క్రీజులో ఉన్న సంజు శాంసన్కు తిలక్ వర్మ తోడు కావడంతో పోటాపోటీగా స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించారు. భారత్ ఇన్నింగ్స్లో 23 సిక్సర్లు నమోదయ్యాయి. ఏ వికెట్కైనా 210 పరుగులకు పైగా సాధించిన రికార్డు భాగస్వామ్యంతో భారత్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. తొలి 3 ఓవర్లలోనే 10 పరుగులకు 4 వికెట్లను పడగొట్టిన భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లోనే ప్రమాదకర బ్యాట్స్మెన్ దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరంను హర్షదీప్ బౌల్తా కొట్టించాడు. రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చిన ర్యాన్ రికెల్టన్ పెవిలియన్ బాట పట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ ప్రమాదకర మరో ఇద్దరు బ్యాటర్లు రిజా హెన్రిచ్ క్లాసెన్ వికెట్లను పడగొట్టాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేనని దక్షిణాఫ్రికా శిబిరంలో గుబులు రేకెత్తించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుత విజయాలతో సిరీస్ను కైవసం చేసుకుని విజయ గర్వంతో భారత్ స్వదేశానికి చేరుకోబోతుందని క్రికెట్ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు.